మా డైరీ ఫామ్‌లో ఒక 18 గేదెల వరకు కొత్త లోడ్ దిగిందండి. హాయ్ ఎవ్రీవన్. ప్రజెంట్ నేను రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో ఉన్నాను. ఈరోజు వచ్చేసి ఇక్కడ కొత్తగా గేదెల లోడ్ వచ్చింది. బ్రదర్ అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాము. ఏ గేదెలు వచ్చినాయి, రేట్లు ఎంత ఉన్నాయి, వర్షాకాలంలో ధరలు తగ్గినాయా పెరిగినాయా? బ్రదర్ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. ఎన్ని లీటర్లు పాలు ఇచ్చే గేదెలు ఉన్నాయి? నమస్తే అండి, అందరూ తెలంగాణ పాడి రైతులు నమస్తే అండి. నా పేరు బిఎల్ రాజు. మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం ఏర్లవాడ డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను. మా డైరీ ఫామ్‌లో ఒక 18 గేదెల వరకు కొత్త లోడ్ దిగిందండి. మా దగ్గర ప్యూర్ A1 టాప్ క్వాలిటీ మొరాజాతి గేదెలు 365 రోజులు కూడా ఉంటాయండి. అలాగే బన్నీ, జాఫ్రాబాడీ క్రాసింగ్ కూడా ఉన్నాయండి, మిన్నీ కూడా ఉన్నాయండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న గేదెలు అన్ని దానికంటే ఏ గేదెలు తీసుకుంటే ఎక్కువ ఫ్యాట్ వస్తాయి? అంటే ఎవరికైనా సరే ఒక రైతులు కేంద్రాలు కోసుకుంటున్నారు అనుకోండి, వాళ్ళకు ఏ గేదెలు తీసుకుంటే ఎక్కువ ఫ్యాట్ వస్తుంది బ్రదర్? మొరాజాతి గేదెలు తీసుకోవాలండి. ఏదన్నా బ్రీడ్ గేదెలు తీసుకుంటే ఏదన్నా కూడా పేట బాగుంటుంది, పాలు బాగుంటాయి, దిగుబడి బాగుంటుందండి. బ్రీడ్ గేదెలు తీసుకోవాలండి ఏదన్నా కదా. మీరు ఇక్కడైతే ఓన్లీ మీరు ఎండుగడ్డి బ్రదర్, ఎండుగడ్డి మీరు ఎవరికైనా సరే కస్టమర్లకు, అంటే ఇప్పుడు ఎవరైనా ఉంటారు కదా రైతులు, ఎండుగడ్డి పెట్టమంటారా లేకపోతే అవసరం లేదు పచ్చిగడ్డితోనే లైక్ పెట్టాలండి. పచ్చగడ్డి ఎండుగడ్డి కూడా పెట్టాలండి. ఉదయం పచ్చగడ్డి అయితే సాయంత్రం ఎండుగడ్డి వేయాలండి. రెండు వేసుకొచ్చండి. ఓకే, చూద్దాం ఒకసారి గేదెలు. ఇక్కడ వచ్చేసి ఎట్లా ఇది బ్రీడ్, ఏ బ్రీడ్ బ్రదర్ ఇది? అది జాఫ్రా మిన్నీ క్రాసింగ్ వస్తుందండి. క్రాసింగ్ వస్తుంది. ఎన్ని రోజులు ఉంది బ్రదర్ దీనికి టైం? దీనికి ఒక వారం రోజుల వరకు ఉందండి, వారం 10 రోజుల వరకు ఉందండి. ఇంకో ఇది ముందుకు వదిలేసిందండి. ఇది ఈనేస్తుంది. ఎన్ని వచ్చు బ్రదర్ ఇది పూటకు వచ్చేసి 7 లీటర్ మిల్క్ అవుతుందండి. పూటకి 7 అవుతుంది. పూటకి 7 లీటర్లు అవుతుందండి. రోజు మొత్తం మీద ఇది 14 లీటర్లు అవుతుందండి. గేదె సైజ్ అయితే మీకు మీడియం ఉంది, కానీ హెవీ మిల్క్ ఈల్డర్ అనేసి బ్రదర్ అయితే చెప్తున్నారు. అడ్డర్ అయితే ఫుల్ సైజ్ అడ్డర్ ఉంది. ఎంతవరకు పడుతుంది బ్రదర్ ఇది? రేట్ ఎంత వరకు పడుతుంది? ఇది 1,30,000 చెప్తున్నామండి. 1,30,000 చెప్తున్నాం. చూసుకోవచ్చు. మీకు జాఫ్రా మినీ క్రాస్ ఉంది, 1,30,000 చెప్తున్నారు. 14 లీటర్స్ కెపాసిటీ గల గేదె అంట. రేటు ఫిక్స్ అయితే ఏముండదు, మాట్లాడుకోవచ్చు. గేదెను అన్ని విధాలుగా చూసి చెక్ చేసుకొని తీసుకోవచ్చు అనేసి బ్రదర్ అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఇది బ్రదర్, ఇది ఏ బ్రీడ్ బ్రదర్? ఇది మొరాజాతి అండి. మొరాజాతి. యావరేజ్ వచ్చేసి తక్కువ అంటే ఎంత ఉంటుంది బ్రదర్ ఇక్కడ రేటు? ఇక్కడ తక్కువ అంటే యావరేజ్ వచ్చేసి 1,20,000 మీద అలా అయితే మొత్తం యావరేజ్ గా తక్కువ ఎక్కువలో 1,20,000 మీద అయితే గేదెలు పడుతున్నాయండి. ఒక 4 బర్రెలు తీసుకుంటే 5,20,000, 5,30,000 ఇంకా అలా అయితే 4 గేదెలు వచ్చేస్తున్నాయండి. సో 90,000 గేదెలు ఉంటాయా? 90,000 గేదెలు అంటే మన దగ్గర లేవండి. మన దగ్గర ₹1,00,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి. మినిమం అయితే 1,00,000. ఈ లోడ్లు అయితే లేవండి. ప్రెజెంట్ లోడ్లు అయితే ₹1,00,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి. 1,10,000, 1,20,000, 1,30,000, 1,40,000, 1,50,000 వరకు ఉన్నాయండి. ఇక్కడ ఒక మినీ ఉంది కదా, ఇదంతా చెప్తున్నారు బ్రదర్ రేటు? ఇది వచ్చేసి 1,60,000 చెప్తున్నామండి. మాట్లాడుకోవచ్చండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా చూసుకున్న తర్వాత మాట్లాడుకోవచ్చండి రైతులు. ఎన్ని వచ్చు బ్రదర్ ఇది పాలు? ఇది పూటకు 10 లీటర్లు అవుతుందండి. పూటకు 10 లీటర్లు అవుతుంది. రోజు మొత్తం 20 లీటర్లు అవుతుంది. ఇది ఇంకా సంఖ కడియాలి. ఒక 10 రోజుల సమయం ఉందండి. ఇంకా ఫుల్ చేస్తండి. కట్టు అంతా ఎలా వస్తుంది. ఒక 10 రోజుల సమయం అయితే ఉంది దానికి. డెలివరీ ఇంకా 10 రోజుల సమయం పడుతుంది. చూసుకొచ్చి ఇది రెడీ టు డెలివరీ ప్రొఫైల్లో ఒక 10 రోజుల టైం ఉంది బ్రదర్. ఇలాంటి గేదెలు డైరీ ఫామ్ కు బాగా సెట్ అయిపోతాయి, బాగా యూజ్ అవుతాయండి. డైరీ ఫామ్ కొత్తగా పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది మిల్క్ బాగా ఇస్తుంది కాబట్టి ఇలాంటి గేదెలనే తీసుకుంటే బాగుంటుందండి. మినీ మంచి జాతి గేదె అండి ఇది. ఇలాంటివి చేసుకుంటే కూడా డైరీ ఫామ్ బాగా యూజ్ఫుల్ గా ఉంటుంది. మనకు కూడా మంచి సక్సెస్ రేట్ వస్తుంది. ఇప్పుడు మనము మళ్ళీ ఇంతకుముందు మనం పోయినసారి లోడ్లో వచ్చినప్పుడు మనం మాట్లాడినాం కదా, మనం నిండు సూడి గేదెలు, అదే నిండు సూడి మీద లేకపోతే ఇప్పుడు ఒక 5 నెలల మీద 4 నెలల మీద ఎంత అమ్ముతాయి అని చెప్పేసి మనం లాస్ట్ వీడియోలో మాట్లాడాం కదా. ఇప్పుడు ఇలాంటి గేదెలు ఉన్నాయి కదా, ఇది ఒకవేళ నీ అంచనా ప్రకారం ఇది ఒక 4 నెలల 5 నెలల సూడి మీద ఈ గేదె ఎంత పోవచ్చు బ్రో? 4 నెలల 5 నెలల సూడి మీద ఈ గేదె అయితే ₹1,20,000, ₹1,00,000 కూడా వస్తాయి. ₹1,00,000 వస్తుంది. ఈ సైజ్ గేదెలు వస్తాయి. చూసుకోవచ్చు గేదెలు. ఇది కూడా హెవీ సైజ్ ఉంది. మరి మీరైతే మాత్రం మాక్సిమం సైజులకే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారా? సైజులకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాండి. అంటే మంచి సైజు గల గేదె అనుకోండి, ఇది చూడండి, ఈ సైజ్ చూడండి, ఇది Z+ సైజ్ అండి. ఇంకా గేదె అంటే మంచి సైజు గల గేది. సెకండ్ లాక్టేషన్ అండి. అది సంఖ అంతా కూడా ఎలా అయిపోద్దండి. ఒకసారి పూటకు 10 లీటర్ల పైన అవుతుందండి. 12 లీటర్ల వరకు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. మనిషి ఎత్తుంది గేదె అయితే, చాలా హెవీ సైజ్ ఉంది గేదె. చూసుకోవచ్చు మీరు కూడా. ఇది రేట్ ఎంత చెప్తున్నారు బ్రదర్? నీ అంచనా ప్రకారం ఎన్ని లీటర్ వరకు పాలు అవుతుంది? అదే 1,60,000 చెప్తున్నామండి. అది పూటకు 10 లీటర్ల పాలు అయితే అవుతుందండి. పూటకు 10 లీటర్ అవుతుంది. 10 లీటర్లు అవుతుందండి. ఎలా తీసారు బస్? అది పూటకు 10, రోజుకి 20 లీటర్ల కెపాసిటీ గల గేదె అనేసి చెప్తున్నారు. ఇది చూసుకోవచ్చు. ఈ గేదె కూడా హెవీ సైజ్ ఉంది. ఎట్లా బ్రదర్, ఇప్పుడు మీరు ఒక లోడ్ తెచ్చారనుకోండి, ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 15 గేదెలు 20 గేదెలు ఉంటే ఎన్ని రోజుల లోపల వెళ్తాయి బ్రదర్?
మేము ఒక లోడ్ తెచ్చామంటే ఒక వారం 15 రోజుల్లో మేము ఆ లోడ్ ఇచ్చేస్తాం అన్న. మళ్ళీ అమ్మకానికి సేల్స్ అయిపోతాయి. మంత్కి ఎన్ని దాకా అమ్మొచ్చు బ్రదర్ మీరు? మేము మంత్కి వచ్చేసి 3-4 లోడ్లు అమ్ముతాం అన్న. 3-4 రోజులు. అంటే అది సీజన్ బట్టి ఉంటుందా? ఇప్పుడు ఎండల కాలం అయితే కొంచెం తక్కువ అమ్మొచ్చు. ఇప్పుడు అంటే ఒక 40 గేదెలు 50 గేదెలు, ఎండల కాలం అయితే ఒక 30 అమ్ముతారా? ఎండాకాలం అయితే నెలకు వచ్చేసన్నా 30-40-50 గేదెలు అమ్మేస్తాం అన్న. 50 గేదెలు ఎండగా ఇప్పుడు అన్నా కూడా 40-50 గేదెలు అమ్ముతాం అన్న. మేము నెలకు వచ్చి 40-50 గేదెలు పైన అమ్ముతాం. వానకాలం ఎటైనా సరే ఎండల కాలంతో పోల్చుకుంటే వానకాలం కొంచెం ఎక్కువ ఉంటుందా? ఇప్పుడు ఎక్కువ సేల్స్ ఉంటాయి అన్న. సేల్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ సేల్స్ ఉంటాయి. ఇప్పుడు ధర కొంచెం తక్కువ ఉంటది కదా వేసవకాలం మీద. ఇప్పుడు 20-30 వేలు తక్కువ ఉంటాయి అన్న. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఎక్కువ సేల్స్ ఉంటాయి. బర్రెలు కూడా ఇప్పుడు ఎక్కువ అందుకుంటాయి. అందువల్ల మనకి ధర కూడా అనుకూలంగా ఉండడం వల్ల కూడా మనకు కొంచెం ప్లస్ అవుతుంది అన్న. అందుగురించి ఇప్పుడు డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు కొత్తగా పెట్టుకునే వాళ్ళు ఈ సీజన్ లోనే పెట్టుకుంటారండి. ఇప్పుడు ఎవరైనా సరే సూడి కట్టించుకోమంటే ఇప్పుడు ఎన్ని నెలలప్పుడు సూడి కట్టించుకోమంటారు బ్రదర్ మీరైతే? సూడు అంటే మనకి ఇప్పుడు ఇది డెలివరీ అయిన తర్వాత ఒక 4-5 నెలలు వచ్చిన తర్వాత సూడు కట్టించుకోమని నేనైతే చెప్తానన్నా. అంటే ఈయన తర్వాత ఒక 3 నెలలకు కట్టేయమని కాదన్న. ఒక 5 నెలల దాకా పాలు తాగిన తర్వాత ఒక 5 నెలల తర్వాత అయితే నేను సూడు కట్టించుకొని ప్రిఫరెన్స్ ఇమ్మంటాను. ఒక 6 నెలలకి అది సూడు మీద ఉంటే. అంటే చాలా మంది ఏమంటారు అంటే 3 నెలలకు అట్లా కట్టించుకుంటే ప్రాపర్ గా సెట్ అయిపోతుంది అనేసి అంటుంటారు కదా. కట్టడం 3 నెలలకే కట్టించాల్సిన అంత అవసరం ఏముందన్న. అది పాలు ఇస్తుంది కదా. 5-6 నెలలు అయిన తర్వాత సూడు చేయించుకుంటే అది 3-4 నెలలకి 9 నెలల పాలు ఇస్తుంది. అంటే మీరు చెప్పడం అది 3-4 నెలలు 9 నెలల వరకు పాలు తాగొచ్చు. అంటే పాలు ఫ్లూయెంట్ గా ఇచ్చేంత వరకు పాలు తీసుకొని కొంచెం తగ్గుతున్నప్పుడు కట్టించుకోవాలి. 5-6 నెలలకి మనం పాలు వదిలేస్తాం. అలాగే ఒక 10 నెలలు పాలు తాగొచ్చు కదన్నా. అది 3 నెలల మీద కట్టించేసుకోవడం ఎందుకు? సో నీ ఒపీనియన్ ప్రకారం అయితే మాత్రం 4 నెలలు 5 నెలల తర్వాత ఒక 5-6 నెలల తర్వాత అన్న దాన్ని సూడు కట్టించాలి. 5-6 నెలల తర్వాత సూడు కట్టిస్తే మరో 4 నెలలు వచ్చేదాకా కూడా అది పాలు వస్తాయి. అలా 10 నెలలు అవుతాయి. 10 నెలలు పాలు అయిన తర్వాత అది 4-5 నెలలు సూడు ఉంటది. ఆ సూడు మీద మళ్ళీ ఇంకో 4-5 నెలలు మేపితే మళ్ళీ డెలివరీ రెడీ అయిపోతుంది. ఓకే, చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మీకు గేదెలు అమ్మకానికి ఉన్నాయి. ముర్రా జాతి గేదెలు, గ్రేడ్ ముర్రా జాతి గేదెలు, బన్నీ గేదెలు, జాఫరాబాద్ క్రాస్ గేదెలు వచ్చి చూసి చెక్ చేసుకొని మీకు అన్ని విధాలుగా నచ్చిన తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు అనేసి బ్రదర్ అయితే చెప్తున్నారు. ఒకటి మినీ జాతి గేదె కూడా ఉంది. ఇది 1,60,000 చెప్తున్నారు. 1,60,000 రెగ్యులర్ దొరుకుతుంటాయి బ్రదర్ ఇక్కడ సైడ్ మినీ జాతి? దొరుకుతుంటాయి అన్న. రెగ్యులర్ గా మా దగ్గర మిన్నీ, బన్నీ, జాఫరాబాద్ క్రాసింగ్, ముర్రా జాతి గేదెలు రెగ్యులర్ గా ఉంటాయి మన దగ్గర. ఓకే, ముర్రా అయితే మాత్రం రెగ్యులర్ గా ఉంటాయి. ముర్రా అయితే ఇంకెప్పుడు 365 రోజులు కూడా ముర్రా దొరుకుతుంది అన్న. ఎవరికైనా కానీ గేదెలు కావాలనుకుంటే స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా, 9381429822 అండ్ ఇంకో నెంబరు 9652973971. ఆ నెంబర్లో కాంటాక్ట్ చేసుకోవచ్చు. పాడి గేదెలకైతే 2 లేదా 3 పూట్లు అక్కడే ఉండి పాలు చెక్ చేసుకొని వాళ్ళు ఎన్ని లీటర్లు అయితే పాలు చెప్తున్నారో అన్ని లీటర్లు పాలు ఇస్తేనే కొనుగోలు చేసుకోవచ్చు అని వీరలోవా డైరీ ఫామ్ వాళ్ళు అయితే చెప్తున్నారు. వీళ్ళ డైరీ ఫామ్లో రెగ్యులర్గా 365 days 24/7 గేదెలు అమ్మకానికి ఉంటాయి. ప్రజెంట్ అయితే 2 మినీ జాతి గేదెలు కూడా అమ్మకానికి ఉన్నాయి. అవి ఇచ్చే పాలు, లాక్టేషన్, బ్రీడ్ని బట్టి రేట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. వెళ్ళి అన్ని రకాలు చూసి చెక్ చేసుకొని నచ్చిన తర్వాతనే గేదెలు కొనుగోలు చేసుకోవచ్చు. మీరు వీడియో కాల్ చేసినా కానీ సరే గేదెల ధరలు, గేదెల వివరాలు చెప్తారు. థ్యాంక్ యూ.